Hi students, welcome back to my channel Uday Magic Maths. మనం ఈరోజు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే చాప్టర్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేయబోతున్నాం. ఈ వీడియోలో కాంపౌండ్ ఇంట్రెస్ట్ బేసిక్ కాన్సెప్ట్స్, దాంట్లో ఉండే బేసిక్ ఐడియాస్, దాంట్లో ఉండే ఫార్ములాస్, అవి చేసే పద్ధతి, వాటి గురించి ఫస్ట్ వీడియోలో చేయబడ్డాయి. ఫస్ట్ వీడియోలో ఫుల్ కాన్సెప్ట్ మీకు అర్థమవుతుంది. ఆ ఫుల్ కాన్సెప్ట్ అర్థం చేసుకొని నెక్స్ట్ ఈ వీడియో చూస్తే మీకు కాన్సెప్ట్ అర్థమయ్యి ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా వస్తాయి. మనం ఫార్ములా ఉపయోగించకుండా ఎలా చేయాలో మీకు గత వీడియోలో నేర్పించాను. అవి చూసి బాగా సబ్జెక్ట్ నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు క్లాస్ని కంటిన్యూ చేద్దాం. Next model it is find the compound interest on 8,000 at 20% per annum for 9 months. Interest being compounded quarterly. చూడండి, 8,000 rupees పై 10% per annum రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున 9 monthsకి వచ్చు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అంటున్నాడు. ఇఫ్ కాంపౌండెడ్ క్వార్టర్లీ అంటే 3 నెలలకు ఒకసారి, క్వార్టర్లీ కాంపౌండ్ చేస్తే 3 నెలలకు ఒకసారి కానీ కాంపౌండ్ చేస్తే 8,000 రూపాయలపై 20% రేట్ చొప్పున 9 నెలల కాలానికి ఎంత కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అంటున్నాడు. ఇక్కడ మనకేమేమి తెలుసు? ప్రిన్సిపల్ తెలుసు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుసు, తర్వాత ఇంకా టైం కూడా తెలుసు. ఈ 3 ఇచ్చి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటున్నాడు. ఇప్పుడు గత వీడియోలో యాన్యువల్లీ కాంపౌండ్ చేయమంటే ఎలా చేయాలో నేర్చుకున్నాం. అలాగే హాఫ్ ఇయర్లీ కాంపౌండ్ చేయాలంటే ఎలా చేయాలో నేర్చుకున్నాం. ఈ వీడియోలో క్వార్టర్లీ కాంపౌండ్ చేస్తే ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నేర్చుకుందాం. చూడండి, క్వార్టర్లీ కాంపౌండ్ చేసినప్పుడు ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మారుతుంది, ఎన్ వాల్యూ మారుతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది? మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు? 20% ఇచ్చాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20% ఇచ్చాడు. మనం 20%ని క్వార్టర్లీ కాంపౌండ్ చేసినప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై 4 అయిపోతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై 4 అవుతుంది. అప్పుడు 4 1s 4 5s 20 అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇప్పుడు 5%. 5% అయితే మనకు కావాల్సిన ఫ్రాక్షన్ 105/100 అనే ఫ్రాక్షన్ యూజ్ చేస్తాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% అయితే మనకు కావాల్సిన ఫ్రాక్షన్ 105/100 అయితే ఎన్ వాల్యూ ఎంత అవుతుంది? చూడండి, 9 months క్వార్టర్లీ కాంపౌండ్ చేస్తున్నాడంటే ప్రతి 3 నెలలకు ఒకసారి కాంపౌండ్ చేస్తున్నాడు అని అర్థం. ఇట్ కాంపౌండెడ్ ఎవ్రీ 3 months. క్వార్టర్లీ మీన్స్ ఇట్ కాంపౌండెడ్ ఎవ్రీ 3 months. ప్రతి 3 నెలలకు ఒకసారి కాంపౌండ్ చేస్తున్నాడు అని అర్థం. ఇప్పుడు 9 నెలల కాలంలో ఎన్ని 3 నెలలు ఉంటాయి? 3 నెలల పీరియడ్స్ 3 ఉంటాయి. 3 3 9 నెలలు కాబట్టి n = 3 అవుతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% అయిపోయింది, n వాల్యూ 3 అయింది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% అంటే మనకు కావాల్సిన ఫ్రాక్షన్ 105/100. చూడండి, అమౌంట్ కనుక్కుందాం. ఫస్ట్ అమౌంట్ కనుక్కోవడానికి ఇచ్చిన ప్రిన్సిపల్ 8,000ని తీసుకోండి. 8,000 ఇంటూ ఈ 105/100ని 3 times మల్టిప్లై చేయాలి. 105/100 ఇంటూ 105/100 ఇంటూ 105/100. 2 zeros కి 2 zeros క్యాన్సిల్, ఈ 0కి ఈ 0 క్యాన్సిల్. 5 2s
5 2s 5 1s, 2 1s 2 4s. Next 5 2s 5 20s, 5 2s 5 1s, 5 4s, 5 2s 5 1s, 4 1s 4 1s cancel. ఇంకేం మిగిలింది? 21 into 21 into 21, that is 9261. దట్ ఈజ్ మల్టిప్లై చేస్తే వచ్చేది 9261. అమౌంట్ తెలిసిపోయింది, అమౌంట్ తెలుసు, ప్రిన్సిపల్ తెలుసు. అప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది? కాంపౌండ్ ఇంట్రెస్ట్ 9261లోంచి ప్రిన్సిపల్ 8000 తీసివేద్దాం. దట్ ఈస్ 1261 రూపీస్. ఇదొక మెథడ్. ఇంకో మెథడ్లో చేద్దాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 20% అని ఇచ్చాడు. యాన్యువల్ అయితే 20%, క్వార్టర్లీ అయితే 5%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5%. 5%కి ఈక్వలెంట్ ఫ్రాక్షన్ ఏంది? 5%కి ఈక్వలెంట్ ఫ్రాక్షన్ 1/20. ఎందుకని 5ని 100తో డివైడ్ చేస్తే 5 20s 100 అవుతుంది కాబట్టి 1/20. 5%కి ఈక్వలెంట్ ఫ్రాక్షన్ 1/20. 1/20 అంటే అర్థం 20 ఏమో ప్రిన్సిపల్ అయితే 1 ఏమో ఇంట్రెస్ట్ అవుతుంది. 20కి 1 కలిపితే దట్ ఈజ్ అమౌంట్ అవుతుంది. 20 ప్రిన్సిపల్ అయితే 21 అమౌంట్. ప్రిన్సిపల్కి అమౌంట్కి గల రేషియో 20:21. ప్రిన్సిపల్ 20 అని తెలుస్తుంది. ఎన్ వాల్యూ 3 కాబట్టి ఈ 20ని 3 times వేసి మల్టిప్లై చేయాలి. 20 into 20, దట్ ఈజ్ ఈక్వల్ టు 8000. అలాగే అమౌంట్ 21 into 21 into 21, దట్ ఈజ్ 9261. మనకు కావాల్సింది ప్రిన్సిపల్ అయితే 8000. లెక్కలో ప్రిన్సిపల్ 8000 కాబట్టి అమౌంట్ 9261. అంటే 8000 కానీ ప్రిన్సిపల్ తీసుకుంటే దానిపై 9261 అమౌంట్ అవుతుంది. కానీ మనకు కావాల్సింది ఏంది? ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి ఈ అమౌంట్కి ప్రిన్సిపల్కి మధ్య డిఫరెన్స్ ఎంత? 1261. దట్ ఈస్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమైంది? 1261. దట్ ఈస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. Find the compound interest on 16,000 at 20% per annum for 6 months compounded quarterly. క్వార్టర్లీ కాంపౌండ్ చేయమని చెప్తున్నాడు. అంటే 3 నెలలకు ఒకసారి వడ్డీని తిరగగట్టే పద్ధతిలో 16,000 రూపాయలపై 20% రేట్ చొప్పున 6 నెలల కాలానికి వచ్చు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అంటున్నాడు. చూడండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, యాన్యువల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20%. యాన్యువల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20%. కానీ ఇక్కడ మనం క్వార్టర్లీ కాంపౌండ్ చేస్తున్నాం కాబట్టి 20%/4 అవుతుంది. దట్ ఈజ్ 5%. 4 1s 4 5s. 5% అయినప్పుడు ఫ్రాక్షన్ ఏంది? 105/100. 105/100. అయితే ఎన్ వాల్యూ, ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందో చూడండి. ఇక్కడ 6 monthsలో ఎన్ని క్వార్టర్స్ ఉంటాయి? ఇన్ 6 months వీ హ్యావ్ 2 quarters. 3 నెలలకు ఒకసారి వడ్డీ తిరగగట్టే దాన్ని క్వార్టర్లీ అంటాం. వీ హ్యావ్ 2 quarters కాబట్టి 2 quarters ఉంటాయి కాబట్టి ఎన్ వాల్యూ 2. ఇక మామూలే. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్
16,000 105/100ని 2 times మల్టిప్లై చేయాలి. 105/100 into 105/100. 2 zeros की 2 zeros cancel, ఈ 0 की 0 cancel. నెక్స్ట్ 5తో 5 2s 5 2s 5 1s 2 1s 2 8s 105 into 8 1s are 8, 8 2s are 16, 168. మల్టిప్లై చేస్తే 8 5s are 40, 8 1s are 8, 6 5s are 30, 6 1s are 6, 105 1s 105. 0 4 8 3 11 plus 5 16, it is 17,000 rupees, 17,640. అప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది? కాంపౌండ్ ఇంట్రెస్ట్ అమౌంట్లో నుంచి ప్రిన్సిపల్ని తీసివేయాలి. 7,640లో నుంచి 16,000 తీసివేస్తే ఇంకేమొస్తుంది? 1,640. ఇదొక మెథడ్. ఇంకొక మెథడ్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5%కి ఈక్వలెంట్ ఫ్రాక్షన్ 1/20. 1/20 అంటే 20 ప్రిన్సిపల్ అయితే 1 ఇంట్రెస్ట్, 20కి 1 కలిపితే 21, దట్ ఈజ్ అమౌంట్ అవుతుంది. 20 ప్రిన్సిపల్ అయితే 21 అమౌంట్ అవుతుంది. అప్పుడు ప్రిన్సిపల్ P ఈజ్ ఈక్వల్ టు ఈ 20ని n వాల్యూ 2 కాబట్టి 2 times మల్టిప్లై చేయండి. 20 into 20 దట్ ఈజ్ ఈక్వల్ టు 400. అలాగే అమౌంట్ 21 into 21 దట్ ఈజ్ 441. మనకు ఈ ప్రిన్సిపల్కి అమౌంట్కి మధ్య డిఫరెన్స్ ఎంత? చూడండి, మనకేం తెలుసు? 16,000 ప్రిన్సిపల్ అని తెలుసు. మనకి ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత అని తెలుసు? 400 ప్రిన్సిపల్ అని తెలుసు. ఈ 400 ఈ 16,000. 400 16,000 గానైతే వీటి మధ్య డిఫరెన్స్ ఎంత? వీటి మధ్య డిఫరెన్స్ ఎంత? 41. 41 పార్ట్స్ ఎంత అవుతుంది? ఈ 2 zeros-కి 2 zeros క్యాన్సిల్. వీటి మధ్య డిఫరెన్స్ 41. ఇప్పుడు చూడండి, వీటి మధ్య డిఫరెన్స్ 41. మనకేమని తెలుసు? ఈ 400 పార్ట్స్ 16,000 అని తెలుసు. 16,000 అంటే దీంట్లో ఎన్నిసార్లు 2 0 2 0 క్యాన్సిల్ పోతే 4, దాంట్లో ఎన్నిసార్లు పోతుంది? 40 times పోతుంది. 40 times. అప్పుడు 41కి 40 times, 41కి 40 times. 4 1s are 4, 4 4s are 16. That is 1,640 rupees. 40 times వేస్తే 41 into 40 times 1,640. A sum becomes 1,352 in 2 years at 4% per annum compound interest. చక్రవడ్డీ చొప్పునగానే లెక్కిస్తే కొంత సొమ్ము 1,352 రూపాయలు మొత్తం అవుతుంది.
sum becomes 1352. A sum becomes 1352 in 2 years at 4% per annum compound interest. సంవత్సరానికి 4% రేట్ చొప్పున 2 సంవత్సరాల కాలంలో కొంత సొమ్ము తీసుకుంటే అది 1352 రూపాయలు మొత్తం అవుతుంది. 1352 రూపాయలు మొత్తం. దిస్ ఈజ్ అమౌంట్. దిస్ ఈజ్ ఎ టైం పీరియడ్. దిస్ ఈజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుసు, టైం పీరియడ్ తెలుసు, అమౌంట్ తెలుసు. ఏ సమ్ బికమ్స్, ఆ సమ్ కనుక్కోవాలి. అంటే దట్ మీన్స్ ఆ ప్రిన్సిపల్ కనుక్కోవాలి. ప్రిన్సిపల్ ఎంత అంటున్నాడు. సరే చూడండి, ఎప్పట్లాగానే చేద్దాం. మనకు 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే మనకు కావాల్సిన ఫ్రాక్షన్ ఏంది? 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4% గానైతే మనకు కావాల్సిన ఫ్రాక్షన్ 104/100. దీన్ని ఎన్నిసార్లు మల్టిప్లై చేయాలి? n వాల్యూ 2 కాబట్టి 2 times మల్టిప్లై చేయాలి. ఎప్పట్లాగానే మనం అమౌంట్తో మొదలుపెట్టి ప్రిన్సిపల్తో మొదలు పెడితే అమౌంట్ వస్తుంది. ఇప్పుడు ప్రిన్సిపల్తోనే మొదలు పెడదాం. ప్రిన్సిపల్ ఎంతో తెలియదు. ప్రిన్సిపల్ని P అనుకోండి. 2 times 104ని మల్టిప్లై చేయండి. 104/100ని 104/100 ఇది దేనికి సమానం? అమౌంట్కి సమానం. ప్రిన్సిపల్ ఇంటూ 104/100, 104/100 ఇది దేనికి సమానము? అమౌంట్కి సమానం. అమౌంట్ కనుక్కోవడానికి మనం ఏం చేసేవాళ్ళము? ఇచ్చిన ప్రిన్సిపల్ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4% అయితే 104/100, n వాల్యూ 2 అయితే 104/100ని 2 times మల్టిప్లై చేసేవాళ్ళం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% అయితే 105/100ని n వాల్యూ 2 అయితే 2 times మల్టిప్లై చేసేవాళ్ళం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అనుకోండి. 110/100ని n వాల్యూ 3 అయితే 3 times మల్టిప్లై చేసేవాళ్ళం. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4 కాబట్టి 104/100. దీన్ని 2 times మల్టిప్లై చేస్తే వచ్చేదే అమౌంట్. అమౌంట్ ఎంత అని తెలుసు? 1352 అమౌంట్ అని తెలుసు. ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్టు. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేయండి. క్యాన్సిలేషన్ 4తో 425, 426, 425, 426. ఇప్పుడు 26 దీంట్లో ఎన్నిసార్లు పోతుందో చూడండి. 13 2s. న్యూమరేటర్తో ఈ న్యూమరేటర్ని క్యాన్సిల్ చేయొచ్చు. ఈ డినామినేటర్తో ఈ డినామినేటర్ని క్యాన్సిల్ చేయొచ్చు. ఈ న్యూమరేటర్తో ఈ డినామినేటర్ని క్యాన్సిల్ చేయొచ్చు. ఇలా క్రాస్గా క్యాన్సిల్ చేయకూడదు. ఇప్పుడు వీటిని క్యాన్సిల్ చేసాం. నెక్స్ట్ వీటిని క్యాన్సిల్ చేద్దాం. 13 2s 26, 13 1s 13, 13లో 5 పోదు కాబట్టి 0 పెట్టుకోండి. 13 4s 52. అలాగే మళ్ళా 13 2s 13 8s 104, 2 1s 2 2s 4, 4 2s 8. క్యాన్సిల్. ఇక్కడ P ఉంది. Pని 25 × 25, 25 × 25 625 డివైడ్ చేస్తుంది. డివైడ్ చేసేది ఈక్వల్ అవతలకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. అప్పుడు 2 × 625 దట్ ఈస్ ఎంత? 1250 రూపీస్. ఇది ఒక పద్ధతి. ఇంకో మెథడ్ ఉంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4%. 4% కాబట్టి ఫ్రాక్షన్. మనకు కావాల్సిన ఫ్రాక్షన్ ఏమవుతుంది? ఫ్రాక్షన్ కాదు, దీన్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేద్దాం. 4/100.
4/100 అంటే 4 1s 4 25s. దట్ మీన్స్ 1/25. దీని అర్థం ఏంటంటే 25 ప్రిన్సిపల్ అయితే 1 ఇంట్రెస్ట్ అవుతుంది. దట్ మీన్స్ 25 + 1 26 అమౌంట్ అవుతుంది. 25 ఏమో ప్రిన్సిపల్ అయితే 26 అమౌంట్ అవుతుంది. ఇక్కడ ఎన్ వాల్యూ 2 కాబట్టి 2 టైమ్స్ మల్టిప్లై చేయండి. పి వాల్యూ రావాలి అంటే ఈ 25ని 2 టైమ్స్ 25 × 25 దట్ ఈజ్ ఈక్వల్ టు 625. అలాగే అమౌంట్ 26 × 26 దట్ ఈజ్ 676. మనకేమని తెలుసు లెక్కలో? అమౌంట్ 1352 అని తెలుసు. అమౌంట్ 1352 అని తెలుసు. మనం ఏం కనుక్కోవాలా? సమ్ కనుక్కోవాలి. అంటే దట్ మీన్స్ ప్రిన్సిపల్ కనుక్కోవాలా. ఈ 672 పార్ట్సే 1352 పార్ట్స్, 1352 రూపీస్. 672 పార్ట్స్ ఎందుకంటే 672 అనేది అమౌంట్. ఇక్కడ అమౌంట్ 1352. ఈ అమౌంట్ 672 పార్ట్సే. ఈ 1352 672 పార్ట్స్ 1352 అంటే దీంట్లో ఎన్నిసార్లు పోయింది? 2 టైమ్స్ పోతుంది. అప్పుడు 625కి 2 టైమ్స్ 625 × 2 దట్ ఈస్ 1250 రూపీస్. దీనికి 2 టైమ్స్. Continuation model. A sum becomes 6,655 in 3 years. A 10% per annum compound interest. Then the sum is. కొంత సొమ్ము కానీ తీసుకుంటే అది 3 సంవత్సరాల్లో 10% రేట్ చొప్పున 6,655 రూపాయల మొత్తం అవుతుంది. కొంత సొమ్ము కానీ తీసుకుంటే 10% రేట్ చొప్పున 3 సంవత్సరాల్లో 6,655 రూపాయలు మొత్తం అవుతుంది. అయితే వాట్ ఈస్ ద సమ్? ఆ సమ్ ఎంత? సమ్ మీన్స్ ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ ఎంత అంటున్నాడు. ఇక్కడ ప్రిన్సిపల్ ఎంతో చెప్పాలి. చూడండి, ఎప్పట్లాగనే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% కాబట్టి మనకు కావాల్సిన ఫ్రాక్షన్ 110/100. 110/100ని ఫస్ట్ ప్రిన్సిపల్ పి తీసుకోండి. ప్రిన్సిపల్ అంటూ తెలియదు కాబట్టి పి. 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాబట్టి 110/100. 110/100 ఎన్నిసార్లు మల్టిప్లై చేయాలి? 3 years అన్నాడు కాబట్టి 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. దట్ ఈజ్ 110/100. దట్ ఈజ్ 110/100. దేనికి సమానం? 6,655 అమౌంట్కి సమానం. ప్రిన్సిపల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% కాబట్టి 110/100తో ప్రిన్సిపల్ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే వచ్చేది అమౌంట్. అమౌంట్ చూడండి, 0కి 0 క్యాన్సిల్, ఈ 0కి 0 క్యాన్సిల్, ఈ 0కి 0 క్యాన్సిల్. ఇక 11తో 11 ones, 11 ones are 11 6s are 66, 0 11 5s are 605. మళ్ళా 11th 11 ones, 11 5s are 55, 11 5s are 55. మళ్ళా 11th 11 ones, 11 5s are 55. ఇక్కడ 5 మిగిలింది. డినామినేటర్లో 100 × 10 మిగిలింది. దట్ ఈస్ 1000. డివైడ్ చేస్తే 1000 ఈక్వల్ అవతలకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. 1000 × 5 దట్ మీన్స్ దట్ ఈస్ 5000. దట్ విల్ బి ద ప్రిన్సిపల్. ఇంకొక మెథడ్ చేద్దాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. దానికి ఈక్వలెంట్ ఫ్రాక్షన్ ఏంది? 1/10. 10%ని 100తో 10ని 100తో డివైడ్ చేస్తే 0కి 0 క్యాన్సిల్ అయ్యి 1/10 మిగిలిద్ది.
that is equivalent fraction is 1/10. That means 10 అనేది ప్రిన్సిపల్ అయితే 1 అనేది ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్కి ఇంట్రెస్ట్ కలిపితే వచ్చేది అమౌంట్. 10 + 1 11 అమౌంట్. 10 ప్రిన్సిపల్ అయితే 11 అమౌంట్ అవుతుంది. 10 ప్రిన్సిపల్ 10 ఇంటూ ఇట్లా 3 years అన్నాడు కాబట్టి 3 times మల్టిప్లై చేయండి. 10 × 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 1000. అప్పుడు అమౌంట్ 10 + 1 కదా అమౌంట్. 10 + 1 11 11 దట్ మీన్స్ 1331. మనకు లెక్కలో ఏమిచ్చాడు? 6655 అమౌంట్ అవుతుంది అన్నాడు. ఇక్కడ అమౌంట్ ఎంత అని తెలుసు? 1331 అని తెలుసు. ఇక్కడ అమౌంట్ 6655 అని తెలుసు. అంటే ఈ 1331 పార్ట్సే ఈ 6655. 6655 దీంట్లో ఎన్నిసార్లు? 5 times పోతుంది. అలాగే 1000కి 5 times. 1000 × 5 that is 5000. That is the principal. A sum becomes 7803 in 1 year at 4% per annum compound interest if compounded half yearly. If compounded half yearly, then the sum is అయితే కొంత సొమ్ము 4% సంవత్సరానికి వడ్డీ రేటున 1 సంవత్సర కాలంలో 7803 రూపాయలు మొత్తం అవుతుంది. కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ, అర్ధ సంవత్సరానికి ఒకసారి చొప్పున వడ్డీ లెక్కించే పద్ధతిలో. అర్ధ సంవత్సరానికి ఒకసారి చొప్పున వడ్డీ లెక్కించే పద్ధతిలో కొంత సొమ్ము సంవత్సరానికి 4% రేటు చొప్పున 1 సంవత్సర కాలంలో 7803 రూపాయలు మొత్తం అవుతుంది. అయితే ఆ సొమ్ము ఎంత? దట్ మీన్స్ వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఎంత అంటున్నాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు? 4% ఇచ్చాడు. ఇది యాన్యువల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇక్కడ మనము హాఫ్ ఇయర్లీ కాంపౌండ్ చేయాలి కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ /2 అవుతుంది. అప్పుడు దట్ ఈస్ 2%. 2% ఫ్రాక్షన్ 2%కి ఈక్వలెంట్ ఫ్రాక్షన్ ఏంది? 102/100. అలాగే ఎన్ వాల్యూ టైమ్ 1 year అని ఇచ్చాడు. 1 yearలో ఎన్ని హాఫ్స్ ఉంటాయి? హాఫ్ ఇయర్లీ కాంపౌండ్ చేయమంటున్నాడు కాబట్టి 1 yearలో 2 హాఫ్స్ ఉంటాయి కాబట్టి ఎన్ వాల్యూ 2. ప్రిన్సిపల్తో మొదలు పెడదాం. ప్రిన్సిపల్ నెక్స్ట్ 102/100ని 2 times మల్టిప్లై చేయాలి. 102/100 × 102/100. దిస్ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ 7803. 2 50s. 2 5s are 10. 2 1s are 2. 2 5s are 2 50s. 2 51s. 51 దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 51 ఎంత? 1 1s are 1 1 5. 5 5s are 25. 5 1s are 5. 5 5s are 25. 1 10 2 6 1 2601 అంటే 51 21s 2601
దీంట్లో 3 times పోతుంది. 50/50 2500. 2500 డివైడ్ చేసేది అవతలకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. అప్పుడు P ఈజ్ ఈక్వల్ టు 3 into 2500. దట్ ఈజ్ ఈక్వల్ టు రూపీస్ 0. 3 5s are 15. 3 2s are 6 plus 1 7. 7,500 rupees. ఇంకో మెథడ్ చేద్దాం. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హాఫ్ ఇయర్లీ కాంపౌండ్ చేస్తున్నాడు కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2% తీసుకోవాలి. 2%కి ఈక్వలెంట్ ఫ్రాక్షన్ 2/100. 2/100 2 1s 2 50s అంటే దాని అర్థం 1/50. 1/50 అంటే 50 parts ఏమో ప్రిన్సిపల్ అయితే 1 part ఇంట్రెస్ట్ అని అర్థం. 50కి 1 కలిపితే దట్ ఈస్ 51. 51 ఏమవుతుంది? అమౌంట్ అవుతుంది. 50 ప్రిన్సిపల్ అయితే 51 అమౌంట్ అవుతుంది. ప్రిన్సిపల్ 50 into 50. 50 into 50 ఎందుకని 2 times n వాల్యూ 2 కాబట్టి 2 times వేసుకోవాలి. 50 దట్ ఈస్ 2500. మనకి అమౌంట్ ఏమని తెలుసు? 51 into 51. 51 51s 2601. ఇది మనకు వచ్చిన అమౌంట్ 2601. ఇక్కడ అమౌంట్ 7803. ఈ 2601 ఈ 7803కి ఈక్వల్. ఇట్ ఈజ్ 7803. దీంట్లో 3 times పోతుంది. అలాగే 2500కి 3 times. 3 times ఏమవుతుంది? 2500 into 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 7500. ఇది ఇంతకుముందు చేసిన దానికి దీనికి కొద్దిగా డిఫరెన్స్ ఉంది. అదేందో చూద్దాం. ఇన్ ఏ సర్టైన్ సమ్ ఇంట్రెస్ట్ అబ్టైన్డ్ 315 rupees for 2 years at 10% per annum compound interest, then the sum is. కొంత సొమ్ముపై 10% రేట్ చొప్పున సంవత్సరానికి 10% రేట్ చొప్పున 2 సంవత్సరాల కాలంలో వచ్చు చక్రవడ్డీ. ఇంతకుముందు అమౌంట్ ఇచ్చేవాడు. ఇంతకుముందు మోడల్లో అమౌంట్ ఇచ్చాడు. ఇప్పుడేమి ఇస్తున్నాడు? చక్రవడ్డీ ఇస్తున్నాడు. చక్రవడ్డీ ఇచ్చి ఏం కనుక్కోమంటున్నాడు? దెన్ ద సమ్ ఈజ్ ప్రిన్సిపల్ కనుక్కోమంటున్నాడు. చక్రవడ్డీ ఇచ్చి ప్రిన్సిపల్ కనుక్కోమంటున్నాడు. ప్రిన్సిపల్ చూడండి, ఎప్పట్లాగనే ఇక నేను జనరల్ మెథడ్ చెప్పట్లేదు, డైరెక్ట్ మెథడ్ చెప్తాం. ఇక్కడ ఇన్ ఏ సర్టైన్ సమ్ ఇంట్రెస్ట్ అబ్టైన్డ్ 315 rupees 315 రూపాయల వడ్డీ చక్రవడ్డీ వచ్చింది. 2 సంవత్సరాల కాలంలో 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున 315 రూపాయలు చక్రవడ్డీ వచ్చింది. అయితే ప్రిన్సిపల్ ఎంత అంటున్నాడు. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని తెలుసు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అని తెలుసు. 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయినప్పుడు దానికి ఈక్వలెంట్ ఫ్రాక్షన్ ఏంది? ఈక్వలెంట్ ఫ్రాక్షన్ 1/10. 1/10. 10%కి ఈక్వలెంట్ ఫ్రాక్షన్ 1/10. దిస్ మీన్స్ 10 parts ఏమో ప్రిన్సిపల్ అయితే 1 part ఇంట్రెస్ట్ అవుతుంది. 10కి 1 కలిపితే దట్ ఈస్ 11 parts.
11 పార్ట్స్ అమౌంట్ అవుతుంది. 10 పార్ట్స్ ప్రిన్సిపల్ అయితే 1 పార్ట్ ఇంట్రెస్ట్ అవుతుంది. 10కి 1 కలిపితే దట్ ఈజ్ 11 పార్ట్స్ అమౌంట్ అవుతుంది. సో ప్రిన్సిపల్ ఏమవుతుందయ్యా అంటే ఇక్కడ 2 ఇయర్స్ కాబట్టి ఈ ప్రిన్సిపల్ 10ని 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 10 × 10 దట్ ఈజ్ 100. అప్పుడు అమౌంట్ ఏమవుతుంది? 10 + 1 11 × 11 దట్ మీన్స్ 121. మనకు లెక్కలో ఇచ్చింది ఏంది? ఇది లెక్కలో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇన్ ఏ సర్టైన్ సమ్ ఇంట్రెస్ట్ అబ్టైన్డ్. ఇంట్రెస్ట్ ఎంత అంటే అమౌంట్కి ప్రిన్సిపల్కి మధ్య డిఫరెన్సే కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 21. 21 అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్. 21 అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్. మనకు లెక్కలో ఏమిచ్చాడు? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ 21 పార్ట్స్ అని తెలుసు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ 315 అని తెలుసు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ 21 పార్ట్స్ అని తెలుసు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ 315 అని తెలుసు. 21 పార్ట్స్ 315 అయితే మనం ఏం కనుక్కోవాలా? ప్రిన్సిపల్ కనుక్కోవాలా. ప్రిన్సిపల్ ఎంత? ప్రిన్సిపల్ ఎన్ని పార్ట్స్? 100 పార్ట్స్. ఎంత? దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 21. ఎన్నిసార్లు పోతుంది అది? 3 7s, 3 1s are 3, 3 5s are 15, 7 1s, 7 5s 15 టైమ్స్ పోతుంది. 1 దీంట్లో 15 టైమ్స్ పోతుంది. అప్పుడు 100కి 15 టైమ్స్ 100 × 15 దట్ ఈజ్ ఈక్వల్ టు 1500. (21 15s) 315 డైరెక్ట్గా కొట్టేద్దాం. లేదంటే 21 15 315లో 15 టైమ్స్ పోతుంది. 100కి 15 టైమ్స్ 100 × 15 దట్ ఈస్ ప్రిన్సిపల్. మోడల్ కంటిన్యూషన్ మోడల్. వాట్ సమ్ విల్ ఎర్న్ 820 rupees కాంపౌండ్ ఇంట్రెస్ట్ lent at 5% per annum for 2 years. ఎంత సొమ్ముపై 820 రూపాయల కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది? చూడండి, కొంత సొమ్ముపై 2 సంవత్సరాల్లో 5% రేట్ చొప్పున వచ్చు. చక్రవడ్డీ 820 రూపాయలు. అయితే వాట్ సమ్ ఎంత అంటున్నాడు, ప్రిన్సిపల్ ఎంత అంటున్నాడు. కొంత సొమ్ముపై 2 సంవత్సరాల్లో 5% రేటు, సంవత్సరానికి 5% రేట్ చొప్పున 820 రూపాయలు కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీ వస్తే వాట్ సమ్, ఆ అమౌంట్ ప్రిన్సిపల్ ఎంత అంటున్నాడు. ఎప్పట్లాగానే చేద్దాం. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% అన్నాడు. 5%కి ఈక్వలెంట్ ఫ్రాక్షన్ ఆఫ్ 5/100. 5 1s 5 20s దట్ ఈజ్ ఈక్వల్ టు 1/20. 20 పార్ట్స్ ప్రిన్సిపల్ అయితే 1 పార్ట్ ఇంట్రెస్ట్. 20కి 1 కలిపితే 21 అనేది అమౌంట్. ఇక్కడ మనకేమని తెలుసు? ప్రిన్సిపల్ కాదు, ఇక్కడ ఏమని తెలుసు? కాంపౌండ్ ఇంట్రెస్ట్ తెలుసు. సో ప్రిన్సిపల్ ఎంత? ప్రిన్సిపల్ P ఈజ్ ఈక్వల్ టు 20. దీన్ని 2 years కాబట్టి 2 టైమ్స్ మల్టిప్లై చేయండి. 20 20s 400.
అమౌంట్ ఎంత అవుతుంది? 20కి 1 కలిపితే 21, దట్ ఈస్ 21 ఇంటూ 21. 21 ఇంటూ 21 441. ఈ రెండింటి మధ్య డిఫరెన్సే మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 41, దట్ ఈజ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనకేమని తెలుసు? కాంపౌండ్ ఇంట్రెస్ట్ 41 పార్ట్స్ అని తెలుసు. ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 820 అని తెలుసు. ఈ 41 పార్ట్సే 820. 41 పార్ట్స్ 820 అయితే 41 పార్ట్స్ 820 అయితే ఇంకా మనకేం కావాలి? ప్రిన్సిపల్ కావాలి. ప్రిన్సిపల్ 400 పార్ట్స్ ఎంత? చూడండి, దీంట్లో 20 టైమ్స్ పోతుంది. 400కి 20 టైమ్స్. 4 2s are 8, 3 zeros కి 3 zeros. ప్రిన్సిపల్ 8000. A man borrowed 20,000 rupees at 5% per annum for the first year and 10% per annum for the second year. Find the amount repayable. ఒక వ్యక్తి 20,000 రూపాయలను అప్పు తీసుకొని సంవత్సరానికి 5% రేట్ చొప్పున మొదటి సంవత్సరంలో 5% రేట్ చొప్పున, రెండో సంవత్సరంలో 10% రేట్ చొప్పున చక్రవడ్డీకి అప్పు తీసుకుంటే 2 సంవత్సరాల తర్వాత ఫైండ్ ద అమౌంట్. 2 సంవత్సరాల తర్వాత తిరిగి అతను ఎంత చెల్లించాలి అంటున్నాడు. 2 సంవత్సరాల తర్వాత అతను ఎంత చెల్లించాలి? మొత్తం ఎంత తీసుకున్నాడు? 20,000 తీసుకున్నాడు. మొదటి సంవత్సరం 5% రేటున, రెండో సంవత్సరం 10% రేటున తీసుకున్నాడు. 2 సంవత్సరాల తర్వాత అతను ఎంత మొత్తం చెల్లించాలి అంటున్నాడు. ఎంత మొత్తం చెల్లించాలి? ఎప్పటిలాగానే అమౌంట్ కనుక్కుందాం. ఇక్కడ మొదటి సంవత్సరానికి 5% రేటు, రెండో సంవత్సరానికి 10% రేటు. సో అమౌంట్ కావాలంటే ప్రిన్సిపల్ని తీసుకోండి. ప్రిన్సిపల్ మొదటి సంవత్సరానికి 5% రేటు కాబట్టి ఫ్రాక్షన్ 105/100. 105/100. రెండవ సంవత్సరానికి 10% కాబట్టి ఫ్రాక్షన్ 110/100. దట్ ఈస్, దీన్ని సింప్లిఫై చేస్తే 2 years కావాల్సిన అమౌంట్ వచ్చేస్తుంది. 2 zeros కి 2 zeros, 2 zeros కి 2 zeros క్యాన్సిల్. మల్టిప్లై చేయండి. 210 into 110. 1 1s, 1 2s, 2 1, 1 3 2 0 0. That is 23,100. అప్పుడు ఫైండ్ ద అమౌంట్ రీపేయబుల్ ఎంత? 23,100 మనం చెల్లించాల్సింది. దీన్ని ఇంకో మెథడ్లో చేద్దాం. ఫస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R1 is equal to 5%. 5%కి ఈక్వలెంట్ ఫ్రాక్షన్ ఏంది? 5 1s, 5 20s, దట్ ఈజ్ 1/20. అలాగే R2 అంటే 10/100. దానికి ఈక్వలెంట్ ఫ్రాక్షన్ ఏంది? 1/10. చూడండి, మనకేమని తెలుసు? అమౌంట్ తెలుసు, సమ్ తెలుసు, అంటే ప్రిన్సిపల్ తెలుసు. మనం అమౌంట్ కనుక్కోవాలి. ప్రిన్సిపల్ ఫస్ట్ ఇయర్కి ప్రిన్సిపల్ 20 parts,
సెకండ్ ఇయర్స్కి ప్రిన్సిపల్ 10 పార్ట్స్, 20 into 10 దట్ ఈస్ 200. అప్పుడు అమౌంట్ ఏమవుతుంది? అమౌంట్ ఫస్ట్ 20 + 1 21, ఇక్కడ 10 + 1 11, 21 11s 231. మనకు కావాల్సిందేంది? ఏమి ఇచ్చాడు? ప్రిన్సిపల్ ఇచ్చాడు. ప్రిన్సిపల్ 200 పార్ట్స్ ఇచ్చాడు. 202 ఎంత? 20,000. మనం ఏం కనుక్కోవాలా? అమౌంట్ కనుక్కోవాలా. ఇది 2 zeros కి 2 zeros క్యాన్సిల్, దీంట్లో 100 times పోతుంది. 231కి 100 times, 231 into 100 that is equal to 231,000, 23,100. Next model it is, in what time will 1000 becomes 1331 at 10% per annum compounded annually? సంవత్సరానికి ఒకసారి చక్రవడ్డీ లెక్కించే పద్ధతిలో ఇన్ వాట్ టైం, ఎంత కాలంలో 1000 రూపాయలు 1331 రూపాయి మొత్తం అవుతుంది. 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున 1000 రూపాయలు 1331 రూపాయి మొత్తం అయితే వాట్ టైం, కాలం ఎంత అంటున్నాడు. సంవత్సరానికి 10% రేట్ చొప్పున 1000 రూపాయలు 1331 రూపాయి మొత్తం అయితే ఎంత కాలంలో ఇలా అవుతుంది అంటున్నాడు. ఇఫ్ కాంపౌండెడ్ యాన్యువల్లీ. దీనికి నేను మీకు నిన్న క్లాసులో ఒక రేషియో చెప్పాను. 1 + r% హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు a/p అని చెప్పాను. 1 + r% హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు a/p అని చెప్పాను. a/p రేషియో 1 + r% హోల్ పవర్ nకి ఈక్వల్ అవుతుంది. దీన్ని తీసుకొని మనం దీన్ని సాల్వ్ చేయబోతున్నాం. ఇక్కడ 1000 రూపీస్ అనేది ప్రిన్సిపల్, 1331 అనేది అమౌంట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%, కాంపౌండెడ్ యాన్యువల్లీ అంటున్నాడు. చూడండి ఇక్కడ 1% 1 + r హోల్ పవర్ n ఇది దేనికి సమానం? a/pకి సమానం. a/p అంటే ఎంత? a అంటే 1331/1000. దీన్ని 1 + r హోల్ పవర్ n రూపంలో రాయాలి. వీటిని a/p 1331/1000ని 1 + r హోల్ పవర్ n రూపంలో కానీ రాస్తే n విలువ ఎంతో తెలిసిపోతుంది మనకు. n విలువ తెలియాలి అంటే దీన్ని 1331ని ఏమని రాయొచ్చు? 11 క్యూబ్ అని రాయొచ్చు. 11 క్యూబ్. 1000 ఏమని రాయొచ్చు? 10 క్యూబ్. 11 క్యూబ్ 10 క్యూబ్. 11 క్యూబ్ 10 క్యూబ్. రెండింటికి కలిపి ఒకటే క్యూబ్ వేస్తున్నా. ఇది 11 క్యూబ్, ఇది 10 క్యూబ్. ఇది ఏ రూపంలోకి వచ్చిందో చూడండి. దీన్ని 1 + సంథింగ్ రూపంలో రాయాలి. 1 + r హోల్ పవర్ n 1 + సంథింగ్ రూపంలో రాయాలి. 1+ అని పెట్టేయండి. దీనికంటే ఇది ఎంత ఎక్కువ ఉంది? దీనికంటే ఇది ఎంత ఎక్కువ ఉందంటే 1 ఎక్కువ ఉంది. 1 ఎక్కువ ఉంది కాబట్టి 1/10 హోల్ క్యూబ్. ఈ రెండు ఈక్వల్ చేయండి, ఈక్వలైజ్ చేయండి. 1కి 1, r% బదులు 1/10, n బదులు ఎంత ఉంది? 3 ఉంది. కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 3. n ఈజ్ ఈక్వల్ టు 3 అని అర్థమవుతుంది. దిస్ ఇంప్లైస్ టైమ్ t ఈజ్ ఈక్వల్ టు 3 years. n విలువ 3. ఎందుకని? యాన్యువల్లీ కాంపౌండ్ చేస్తున్నప్పుడు
ఎన్ వాల్యూ ఎంతైతే టైం కూడా అదే అవుతుంది. 3 years. ఎన్ వాల్యూ 3, టైము 3 years. n ఈజ్ ఈక్వల్ టు 3 కాబట్టి టైం 3 years. అసలు ఇది చూసిన వెంటనే దీని ఆన్సర్ చెప్పేయచ్చు. అది ఎలా అంటే 1000 అనేది పర్ఫెక్ట్ స్క్వేరా పర్ఫెక్ట్ క్యూబా? 1000 అనేది పర్ఫెక్ట్ క్యూబ్, 1331 అనేది పర్ఫెక్ట్ క్యూబ్. కాబట్టి ఇది క్యూబ్, ఇది క్యూబే, క్యూబ్గా రాయగలుగుతున్నాం కాబట్టి క్యూబ్ అంటే 3. కాబట్టి 3 దీని ఆన్సర్. ఆన్సర్ ఏమి చేయకుండా లెక్క చూసి ఆన్సర్ 3 అని చెప్పొచ్చు. ఎలా అంటే ఇది పర్ఫెక్ట్ క్యూబ్స్, ఈ రెండు పర్ఫెక్ట్ క్యూబ్స్ కాబట్టి ఖచ్చితంగా ఎన్ వాల్యూ 3. ఏం చేయని అవసరం అసలు. లెక్క చూసిన వెంటనే ఇది పర్ఫెక్ట్ క్యూబ్ కాబట్టి ఇది కూడా పర్ఫెక్ట్ క్యూబ్ కాబట్టి ఎన్ వాల్యూ 3 అని చెప్పేయచ్చు. ఇంకా లెక్క ఏం చేయని అవసరం లేదు. In what time will 2000 becomes 2428 10% per annum compounded annually? సంవత్సరానికి ఒకసారి వడ్డీ లెక్కించు పద్ధతిలో 10% రేటు చొప్పున సంవత్సరానికి 10% రేటు చొప్పున 2000 రూపాయలు, 2420 రూపాయలు మొత్తం అవుతుంది. 2000 రూపాయలు, 2220 రూపాయలు మొత్తం అవుతుంది. అయితే ఇన్ వాట్ టైం, కాలం ఎంత అంటున్నాడు. కాలం కనుక్కోవాలి. ఇది 2000 అనేది ప్రిన్సిపల్, 2240 అనేది అమౌంట్. ఇందాక చూసిన వెంటనే ఆన్సరు చెప్పగలిగినాం. దీన్ని అలా చెప్పచ్చా? ఇది పర్ఫెక్ట్ క్యూబు లేదా పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతాయేమో చూడండి. వీటిని ఈ రెండు పర్ఫెక్ట్ స్క్వేర్లు కాదు, పర్ఫెక్ట్ క్యూబులు కాదు. కానీ దీని ఆన్సర్ ఎలా చేసి చెప్పచ్చు. ఇలాంటి వాటిని ఎలా చేయాలో జనరల్గా ఇందాకట్లాగానే 1+r% ఇది దేనికి సమానం? a/p సమానం. ఏ అంటే 2420 డివైడెడ్ బై 2000. ఇక్కడ 1+r(n) a/p సమానం చేసాం. దీన్ని సింప్లిఫై చేద్దాం. 0కి 0 క్యాన్సిల్, 2తో క్యాన్సిల్ చేద్దాం. 2 1s, 2 2s, 2 1s, 2 hundreds. ఇప్పుడు చెప్పండి. 121 ఏమో 11 squared, 121 11 squared, 100 10 squared, that is 11/10 whole squared. ఇంతటితో ఆపేసి ఆన్సరు 2 అని చెప్పేయచ్చు. 11/10 whole squared. ఇంతటితో ఆపేసి n వాల్యూ 2, n is equal to 2. Then this implies time is equal to 2 years అని చెప్పచ్చు. కానీ ఈ రూపంలో రాసుకుంటే బెటర్. ఈ రూపంలో ఎలా రాయొచ్చు? ఇది 1+something అని రాయాలి. 1+ కంపల్సరీ పెడతాం. దీనికంటే ఇది ఎంత ఎక్కువ ఉంది? దీనికంటే ఇది 1 ఎక్కువ ఉంది కాబట్టి 1/10 whole squared. అప్పుడు 1కి 1 ఈక్వల్ అయింది. r% బదులు 1/10, n బదులు 2, n అంటే 2 అంటే టైం 2 years. ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 30,000 at 7% per annum for a certain time is 4,347. The time is కొంత సొమ్ముపై
30,000 రూపాయలలో 30,000 కొంత సొమ్ముపై 30,000 రూపాయలపై 7% రేటు చొప్పున సంవత్సరానికి 7% రేటు చొప్పున వచ్చు చక్రవడ్డీ 4,347 రూపాయలు. 30,000 రూపాయలపై 7% చక్రవడ్డీ రేటు చొప్పున వచ్చు చక్రవడ్డీ 4,347 రూపాయలు. దెన్ ద టైమ్ ఈజ్ ఆ టైం ఎంత అంటున్నాడు. ఇక్కడ ఏమేమి తెలుసు? ప్రిన్సిపల్ తెలుసు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుసు, అలాగే చక్రవడ్డీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ తెలుసు. టైం కనుక్కోవాలా. టైం ఎలా కనుక్కోవాలో చూడండి. ఎప్పట్లాగనే 1+r⁴n దేనికి సమానం? A/Pకి సమానం. ఇది అమౌంట్ బై ప్రిన్సిపల్కి సమానం. అమౌంట్ తెలుసా? ఇక్కడ ప్రిన్సిపల్ తెలుసు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ తెలుసు. మరి అమౌంట్ ఎలా వస్తుంది? ఈ ప్రిన్సిపల్కి ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ని కలిపితే వచ్చేదే అమౌంట్. ప్రిన్సిపల్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ని కలిపితే వచ్చేదే అమౌంట్. 30,000కి 4,347ని కలిపేద్దాం. అప్పుడు ఏమవుతుంది? 34,347 అమౌంట్ అవుతుంది. డివైడెడ్ బై ప్రిన్సిపల్ 30,000. దీన్ని 3తో క్యాన్సిల్ చేద్దాం. 3 10,000s, 3 1s, 3 1s are 3, 3 పోతే 3 4s are 12, అలా 12 పోతే 14 ఉంది. 3 4s are 12 పోతే 27, 3 9s are 27. 10,000 అనేది 100 స్క్వేర్. మరి ఇదెంత అంటే ఇది 107 హోల్ స్క్వేర్. 7% అన్నాడు కదా, ఇది డెఫినెట్గా 107 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇది 10,000 100 స్క్వేర్ కాబట్టి 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నాడు కాబట్టి ఇది డెఫినెట్గా 107 హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే దట్ మీన్స్ 107/100 హోల్ స్క్వేర్. సో దీన్ని బట్టి n వాల్యూ 2 అని చెప్పేయచ్చు. n వాల్యూ 2 అయినా దీన్ని మనం ఇలా రాద్దాం. 1+ దీనికంటే ఇది 7 ఎక్కువ ఉంది కాబట్టి 7/100 హోల్ స్క్వేర్డ్. ఇప్పుడు కంక్లూషన్. R% అంటే 7% సరిపోయింది. చూడండి, R% అంటే 7%. 7/100. n బదులు ఎంత ఉంది? 2. n ఈజ్ ఈక్వల్ టు 2. దిస్ ఇంప్లైస్ టైమ్ 2 years. If compound interest on 5,000 at 10% per annum per a certain time is 1,655. The time is చక్రవడ్డీ కొంత 5,000 రూపాయలపై సంవత్సరానికి 10% రేట్ చొప్పున వచ్చు చక్రవడ్డీ 1,655 రూపాయలు. 5,000 రూపాయలపై 10% రేట్ చొప్పున వచ్చు చక్రవడ్డీ 1,655 రూపాయలు. అయినా టైం ఎంత? కాలం ఎంత అంటున్నాడు. కాలం ఎంత? ఎప్పట్లాగనే 1+r% హోల్ పవర్ n రూపంలో రాద్దాం. r% హోల్ పవర్ n. ఇదేమో ప్రిన్సిపల్ ఇదేమో కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఈ రెండు
ప్రిన్సిపల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ తెలిస్తే అమౌంట్ కనుక్కోవచ్చు. ప్రిన్సిపల్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కలిపేసామనుకోండి 6,655 దట్ ఈజ్ అమౌంట్ అవుతుంది డివైడెడ్ బై 5,000. అది ప్రిన్సిపల్. అమౌంట్ తెలుసు, ప్రిన్సిపల్ తెలుసు. సో 5తో క్యాన్సిల్ చేద్దాం. 5,000 5 ones are 5 పోతే 5 3s are 15 మళ్ళా 5 3s are 15 5 ones are 5. దీన్ని ఏమని రాయొచ్చు 11 క్యూబ్ అని రాయొచ్చు, దీన్ని 10 క్యూబ్ అని రాయొచ్చు. రెండింటిని కలిపి 11/10 హోల్ క్యూబ్ అని రాయొచ్చు. ఇది 1 ప్లస్ సంథింగ్ రూపంలో రాయాలి కాబట్టి 1 ప్లస్, దీనికంటే ఇది 1 ఎక్కువ ఉంది కాబట్టి 1/10 హోల్ క్యూబ్. ఈ రెండింటిని కంపేర్ చేసామనుకోండి n బదులు 3 ఉంది. సో n ఈజ్ ఈక్వల్ టు 3. దిస్ ఇంప్లైస్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు 3 years. ఈరోజు క్లాసు ఇంతటితో ముగిస్తున్నాను. ఈరోజు క్లాసు మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా ఇక్కడి వరకు చూశారంటే మీకు ఎంతో కొంత నచ్చి ఉంటుంది. ఈ వీడియోని నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చితేనే లైక్ చేయండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని విజిట్ చేస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని చూడాలని కోరుకుంటున్నాను. మీకు డెఫినెట్గా మంచి సబ్జెక్ట్ అందించడానికి ప్రయత్నిస్తాను. ఇక మళ్ళా మరో కొత్త కంటెంట్తో మీ ముందుకు నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు.